శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం కూడా తీసుకొచ్చారండి. ఇది ప్రతి ఒక్క బాబా భక్తునికి, ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా బాబా గారు తానే స్వయంగా తీసుకొచ్చినటువంటి సందేశం. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అదృష్టం నీ కోసం కాచుకొని కూర్చుందమ్మా. ఈ గురువారం రోజు నీ సాయి చెప్పేది విను, తప్పకుండా ఆనందిస్తావని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈ గురువారం రోజు నీ కోసం నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టాన్ని తీసుకొని వచ్చాను. దానిని స్వయంగా నేనే తీసుకొస్తున్నానమ్మా. నేను నీ దగ్గరకు రాబోతున్నానని తెలిపే సంకేతాలు నీకు ఇదివరకే పంపాను కదా. నిజమే బిడ్డ, నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నిన్ను తప్పక చేరుకుంటాను. అది ఎలాగైనా కానీ నీ దగ్గరకు వచ్చే తీరుతాను బిడ్డ. లేదంటే ఈ రాత్రికైనా సరే నీ కలలో నీకు దర్శనమిస్తాను. నా దర్శనంతో పాటు నువ్వు ఎదురు చూసే మంచి వార్తని తీసుకొని వస్తాను. నువ్వు ఈరోజు నా కోసం వచ్చినా రాకపోయినా సరే నేను మాత్రం నీ దగ్గరకు తప్పకుండా వస్తాను. ఈ గురువారం రోజు కొద్దిగా నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉండు. ఎంతలే అని అశ్రద్ధ చేయకు బిడ్డ. నిర్లక్ష్యం చేస్తే నీకే నష్టం. ఈ నా మాటలు నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నేను మిమ్మల్ని మనసారా ప్రార్థిస్తూ ఇష్టపడుతున్నాను కదా, అలానే మీరు కూడా నన్ను మీ బిడ్డగా స్వీకరించి ఇష్టపడుతున్నారా తండ్రి? నా కోరికలన్నీ నెరవేరుస్తారా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. నేను నీ మాటలు వింటున్నానా లేదా అనే ఆలోచనలో ఉన్నావు కదా. దిగులు పడకు. నీ ప్రతి సమస్య, ప్రతి కోరిక కూడా నేను తీరుస్తానమ్మా. నువ్వు కొన్నిసార్లు తప్పులు చేస్తున్నావు. తరువాత మళ్ళీ వాటిని తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నావు. ఆ బాధలో నా దగ్గరకు వచ్చి, బాబా నన్ను క్షమించండి అని పశ్చాత్తాపంతో చాలా కృంగిపోతూ ఉన్నావమ్మా. ఆ క్షణం నేను నిన్ను క్షమించానా లేదా అనే అనుమానం కూడా నీలో ఉంది. అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా నన్ను ఇష్టపడుతున్నారా లేదా అని అడుగుతూ ఉన్నావు. నీ ప్రతి కోరికను, ప్రతి సమస్యను, ప్రతి ప్రార్థనను అన్నీ కూడా నా దగ్గర పెడుతూ ఉన్నావు. అవి నెరవేరుతాయా లేదా అనే సందేహంలో ఉన్నావు. నిజమే కదా బిడ్డ? సరే, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ జీవితం ఇంతకుముందు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి గమనించు. ఒక అడవిలా ముళ్ళ చెట్లతో గందరగోళంగా ఉన్న దారిలో నువ్వు నా చెయ్యి పట్టుకొని నడిచావు. ఇక నా వల్ల కాదు అన్న పరిస్థితుల్లో నేను నీ వేలు పట్టుకొని నిన్ను నడిపించాను కదా. నేను చూపిన దారిలో నడిచే నా బిడ్డవి నువ్వు. ప్రతి దానికి బాబా బాబా అని నా చుట్టూనే తిరుగుతూ ఉంటావు. నువ్వు నా బిడ్డవి బిడ్డ. మామూలుగానే నేను కొంచెం భక్తికే పొంగిపోతాను. అలాంటిది నువ్వు ప్రతి క్షణం బాబా బాబా అంటూ తట్టుకోలేని భక్తి ప్రేమ నాపై చూపుతూ ఉన్నావు. నీకు నేనంటే ఎంత ఇష్టమో అలానే నాకు కూడా నువ్వంటే అంతే ఇష్టం బిడ్డ. ఎన్నడూ నేను నీ చెయ్యి వదలను. నీకు వచ్చే మంచి, చెడు, తీపి, బాధ, సమస్యలు, ఆనందాలు ఇవన్నీ కూడా నేనేర్పరిచినవే. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తించాలి. నేను నిన్ను గెలిపించాలని నీ దగ్గరికి వస్తున్నాను బిడ్డ. నా బాబా నాతోనే ఉన్నారు, నా కోరికలన్నీ తీరుస్తారు అని నువ్వు చెప్పుకొని తిరిగే కాలం దగ్గరకు వచ్చేసింది.
నువ్వు పూర్తిగా నన్ను నమ్ము. నీ ప్రతి ప్రశ్నకు నా సమాధి నుండే సమాధానమిస్తాను. ఈ గురువారం రోజు నీకు ఒక ఆశ్చర్యాన్ని కలుగజేస్తాను. ఎలాగైనా నిన్ను నేను చేరుకుంటాను బిడ్డ. నువ్వు ఇష్టపడే వార్త నీకు అందజేస్తాను. నువ్వు కొంచెం నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే నీకే అర్థమవుతుంది. ధన్యవాదాలు చెప్పడానికి ఆనందంతో పరిగెత్తుకుంటూ నువ్వు నా గుడికొస్తావమ్మా. నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈ గురువారం వాక్కు నీకోసమే, కేవలం నీకోసం మాత్రమే ఈరోజు నీ ముందుకొచ్చాను. నమ్మకంతో ఆనందంగా ఉండు. నీ సాయి తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉండమ్మా. తప్పకుండా నన్ను ఆహ్వానిస్తావు కదా, నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. గురువారం రోజు తన రాక కోసం ఎదురు చూస్తూ ఉండమని బాబాగారు తన ప్రతి బిడ్డకి కూడా ఈ సందేశాన్ని పంపారండి. ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా బాబాగారు మీ సమస్యలకు కానీ లేదంటే మీరు ఎదురు చూసే వార్తకి కానీ తప్పకుండా సమాధానం ఇస్తారండి. ఏదో ఒక సంకేతాన్ని తప్పకుండా పంపిస్తారు. ఒకవేళ మీకు ఎదురుగా బాబాగారు రాకపోయినా సరే కనీసం స్వప్నంలో అయినా వచ్చి మీకు ఒక సంకేతాన్ని ఇస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. గురువారం రోజు ఏదో ఒక రూపంలో ఏ విధంగా అయినా సరే మీ ప్రతి సమస్యకి ఒక దారి చూపడానికి మన బాబాగారు స్వయంగా దిగి వస్తున్నారండి. మన ప్రతి ప్రశ్నకి కూడా బాబాగారు తన సమాధి నుండే సమాధానాన్ని పంపుతానని బాబాగారు తన బిడ్డలందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నారండి. కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆ సందేశం ఏ విధంగా అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆశగా బాబాగారి మీద నమ్మకంతో ఆ తండ్రిని ఆహ్వానించడానికి ప్రతి బాబా బిడ్డ కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే గురువారం రోజు తన బిడ్డలందరినీ కూడా బాబాగారు ఏదో ఒక విధంగా కరుణిస్తానని చెప్తూ ఉన్నారండి. తప్పకుండా ఈ గురువారం రోజు తన బిడ్డలలో కొంతమంది సమస్యలకు పరిష్కారాన్ని చూపుతానని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆ పరిష్కారం దొరకగానే తన బిడ్డలు పరుగున బాబాగారిని దర్శించుకోవడానికి తన గుడికి వెళ్తారు అని స్వయంగా బాబాగారే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి బాబాగారిని దర్శించుకోవడానికి? నమ్మకంతో ఎదురు చూడండి ఫ్రెండ్స్. బాబాగారు తన దర్శనాన్ని ప్రసాదిస్తానన్నటువంటి బిడ్డలలో మనము ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. నాకు ఎవరైతే మెసేజ్లు పెడుతూ ఉన్నారో నా కష్టాలు తీర్చు బాబా, నా కోరికలు తీర్చు బాబా అని నాకు ఎంతమంది అయితే మెసేజ్లు పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన బాబాగారి దర్శనం కావాలని, వాళ్ళు తప్పకుండా ఎంతో ఆనందంతో ఆ రోజు సాయంత్రం బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారిని దర్శించుకోవాలని, ఆనంద బాష్పాలతో ఆనంద కన్నీరుతో బాబాగారికి ధన్యవాదాలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. బాబాగారి దర్శనం నాకు ఈరోజు తప్పకుండా అవుతుంది అని చెప్పేసి దృఢ సంకల్పంతో బాబాగారి మీద పూర్తి విశ్వాసంతో ఉండండి ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా బాబాగారి ఆశీర్వాదం దొరుకుతుందండి. ఒకవేళ మీకు ఎదురుగా బాబాగారు రాకపోయినా సరే కలలోనైనా మీకు కనిపించే ఆయన దర్శన భాగ్యాన్ని మీకు కలుగజేస్తారు ఫ్రెండ్స్. ప్రతి బాబా బిడ్డకి కూడా ఆ తండ్రి ఆశీర్వాదం దొరుకుతుందండి. నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. మీ అందరి కష్టాలకి కూడా రేపే చివరి రోజు అని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నానండి. అలాగే ఎవరికైతే బాబాగారి దర్శన భాగ్యం లభించదో వాళ్ళ చెయ్యి ఎప్పుడూ వదలొద్దని మీ తరపున బాబాగారిని నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ప్రతి బిడ్డని కూడా కంటికి రెప్పలా కాపాడుకోమని చెప్పేసి బాబాగారిని ప్రతి బాబా బిడ్డ తరపున కూడా నేను వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మీ అందరితో పాటు నేను కూడా ఆ తండ్రి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటానండి. ఆ తండ్రి ఆశీస్సులు ప్రతి బాబా బిడ్డకి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.